ఒక్కసారి జగదీష్ గారితో మాట్లాడదాం. వారితో మాట్లాడిన తర్వాత మళ్ళీ ఒకసారి ఈ అంశం గురించి చర్చిద్దాం. జగదీష్ గారు ఒక విషయం అండి, అంటే గత 5 ఏళ్ల పాలనలో రాష్ట్రం దాదాపుగా చాలా అన్ని రంగాల్లో కూడా నష్టపోయింది. దాన్ని నిలదొక్కునేటువంటి ప్రయత్నం చేస్తున్నామని మీరు చెప్తూ ఉన్నారు. కాకపోతే మీరు ఇచ్చినటువంటి హామీలకు కూడా అదే స్థాయిలో కట్టుబడి ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ప్రజలకు హామీ ఇవ్వడం అంటే ఆ హామీల ద్వారానే గెలిచారు. ఆ హామీలను నమ్మే ప్రజలు ఓట్లేస్తారు. కాబట్టి సంక్షేమ పథకాలకు సంబంధించి పూర్తి స్థాయిలో నెరవేర్చట్లేదు. అది ఉచిత బస్సు కావచ్చు, లేకపోతే మరికొన్ని కావచ్చు. దానికి సంబంధించి వైసీపీ విమర్శిస్తోంది. జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే చెప్పారండి. సూపర్ 6 ఎందుకు ఇచ్చారు, ఇచ్చిన తర్వాత దాని మాట తప్పడం ఎందుకు అనేటువంటి మాట కూడా మాట్లాడుతున్నారు. ఏం చెప్తారు దానికి సమాధానం? ఇప్పుడు హామీలు ఏవైతే ఇచ్చామో వాటి విషయంలో చాలా స్పష్టంగా ఉన్నా. ఇప్పటికే మా ముఖ్యమంత్రి గారు ఈ మధ్యలో కూడా అమ్మఒడి ఎప్పుడు ప్రారంభిస్తాం, రైతు భరోసా ఎప్పుడు ప్రారంభిస్తామని ఒక డేట్స్ కూడా ఇవ్వడం జరిగింది. అంచేత ఒకటండి, ఇప్పుడు ఒకటి వెల్ఫేర్ స్కీమ్స్ చేయటంతోనే అభివృద్ధి కూడా చేయాలి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా పూర్తిగా పోయింది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఉంది. ఇవన్నీ అంటే జగదీష్ వెంకటేశ్వర రెడ్డి గారు ఏం చెప్తున్నారంటే టైం పడుతుంది. అంచేత మేము మేము ఇవాళ సూపర్ 6 కాదు, అంతకన్నా ఎక్కువ చేయడానికి కట్టుబడి ఉన్నాం. మేము దాన్ని ప్రూవ్ చేసుకుంటాం, అందులో ఏమీ డౌట్ ఏం లేదు. అయితే ఇప్పుడు వీరయ్య గారు చాలా మంచి ఇష్యూస్ రైజ్ చేశారు. నిజంగా ఎప్రిషియేట్, మామూలుగా కాదు, ఎవ్రీబడి షుడ్ అప్రిషియేట్ దట్. కానీ ఇక్కడ 2 ఉన్నాయి. ఎకనామిక్ రిఫార్మ్స్, ఇప్పుడు సార్ వీరయ్య గారు చెప్పినవి రిఫార్మ్స్ రావాలి. ఎకనామిక్స్ రిఫార్మ్స్, పొలిటికల్ రిఫార్మ్స్ రావాలి. చాలా వరకు ఇవన్నీ వస్తే గానీ ఈ ఇష్యూస్ కి సమాధానం చెప్పలేని పరిస్థితి ఖచ్చితంగాను. ఇప్పుడు ఏంటంటే పర్చేజింగ్ పవర్, కొనుగోలు శక్తి పెంచకుండా ఫ్రీ బీస్ మీద ఎంతవరకు మనం ఇలా నడుపుకెళ్తామంటే ఒకసారి చూడండి. నిన్న జరిగిన బీజేపీ ఢిల్లీ ఎలక్షన్ లో కూడా పోటీలు పడి సంక్షేమ ఇవి ఈ ఫ్రీబీస్ నే ప్రకటించడం జరిగింది. ఆ విధంగా అలా వెళ్ళిపోతా ఉంది. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో అధికారం కూడా అవసరం. అధికారం ఉండాలంటే ప్రజలు కూడా ఆ విధంగా ట్యూన్ అయిపోయారు. ఎవరు బాగా ఇస్తారు? ఇప్పుడు 4,000 ఇస్తా ఉంటే నెక్స్ట్ 5,000 ఎవరు ఇస్తారు పెన్షన్ కనే ఆలోచనలో కూడా ప్రజలు ఉన్నారు. అంచేత ఇది 2-వే ప్రాసెస్. ఎక్కడ బిగినింగ్ ఎక్కడ, ఎండ్ ఎక్కడ, ఏం చేయాలన్న దానికి కంట్రీ వైడ్ గా ఒక డిస్కషన్ జరిగినప్పుడు ఖచ్చితంగా, అంటే పూర్వం చాలా స్ట్రగుల్స్ వచ్చాయి, ఫ్రీడమ్ స్ట్రగుల్ దగ్గర నుంచి అలాంటివి వచ్చాయి, రెవల్యూషన్స్ వచ్చాయి. ఇప్పుడు కూడా అలాంటి రెవల్యూషనరీ ఇప్పుడు వస్తే గానీ అసలు భారతదేశం మొత్తం మీద ఇలా వెళ్ళిపోతా ఉంటే అప్పుడప్పుడు ఇండివిజువల్ గా ఆలోచించుకునేటప్పుడు, బేరింగ్ అబౌట్ పార్టీస్ పవర్ అన్ని ఇండివిజువల్ గా ఆలోచించుకునేటప్పుడు వీరయ్య గారు చెప్పిన ప్రశ్నలు ఖచ్చితంగా ప్రతి ఒక్కరి దీంట్లో ఉన్నాయి. ఇలా వెళ్ళిపోతా ఉంటే రేపు ఏమవుతాము, అసలు ఏమవుతుంది? ఒకవైపు వెల్ఫేర్ స్కీమ్స్ ఇస్తా ఉంటే అంటే మాట్లాడితే మళ్ళా ఇప్పుడు పబ్లిక్ అట్ లార్జ్ అని కామెంట్ చేసినట్టు ఉంటుంది. కొంత మనం లేజీనెస్ కూడా పెంచుతా ఉన్నాం. చాలా డేంజరస్ సిగ్నల్. హార్డ్ వర్క్ లేకుండా ఆ విధంగా తీసుకెళ్ళటం వల్ల ఏమవుతుంది? పవర్ కోసం, పవర్ క్యాప్చర్ చేయడం కోసం మనమే సొసైటీని పాడు చేస్తా ఉన్నాం అన్న విషయం కూడా ఉంది. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఈ తక్కువ బడ్జెట్ లోనే, ఈ షార్ట్ పీరియడ్ లోనే మేము ప్రామిస్ చేయకుండా ఉన్న కూడా ఇవాళ తీసుకొచ్చాం. అమరావతి, పోలవరం ముందవుతా ఉన్నాయి. హైకోర్టు బెంచ్ కూడా ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రామిస్ చేసి ఎంటీ ప్రామిసెస్ కింద, ఖాళీది కింద 3 రాజధానులు అని చెప్పి ఇవాళ స్టెబిలైజ్ చేసుకుంటారు. ప్రోగ్రెస్ ఉంది, ఒక ప్రోగ్రెస్ కానీ క్రియేట్ చేయడమే కదా, ఆ విధంగా అడుగులు కూడా. జగదీష్ గారు ఒక విషయం అండి, ఇక్కడ మీరు అన్నట్లుగా నిజంగానే ప్రజలు కూడా, అంటే ఏ పార్టీ ఎక్కువ హామీలు ఇస్తే, ఏ పార్టీ ఎక్కువ సంక్షేమ పథకాలు ఇస్తే ఆ పార్టీ కోట్లు వేస్తున్నటువంటి రోజుల్ని చూస్తున్నాం. ప్రజలు కూడా అలా ట్యూన్ అయ్యారు, అది కూడా వాస్తవమే. కాకపోతే ఇవన్నీ ఎక్స్క్యూజెస్ అయితే కాదు కదా. అంటే ఇచ్చిన హామీల్ని నెరవేర్చకపోవడానికి ఇవైతే ఎక్స్క్యూజెస్ డెఫినెట్లీ కాదు. దానికి మా హామీలు ఖచ్చితంగా మేము కట్టుబడి ఉన్నాం, మేము చేస్తామండి. మాకు ఆ కాన్ఫిడెన్స్ ఉంది. ప్రజలు కూడా చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని ఇవాళ విశ్వసిస్తా ఉన్నారు ఖచ్చితంగా. లేకపోతే రెవల్యూషన్ వచ్చేది కదా. కాబట్టి అందులో హామీల గురించి మేము ఏదైతే ప్రామిస్ చేశామో మేము దాన్ని ఏమాత్రం కట్టుబడి ఉన్నాం. దాన్ని ఎప్పుడు దాటం, ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేస్తాం. వాటికన్నా ఎక్కువ కూడా చేయడానికి ప్రయత్నం చేస్తాం. వెంకటేశ్వర రెడ్డి గారితో మాట్లాడదాం ఒక్కసారి.